హలో తెలుగు సోదరిమణులారా, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులేండి. ఒకవేళ మీరు బాగాలేకపోయినా నేను అనుకున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా బాగానే ఉంటారు. క్రెడిట్స్ సీత. ఓకే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 30కి లైఫ్ సెట్. ఎస్, ఫైనల్లీ ఛానల్ నేమ్ డిసైడ్ అయిపోయాయి అనమాట. మన గోల్కి బాగా క్లోజ్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి 30కి లైఫ్ సెట్. సో అఫీషియల్గా కెనడాలో ఎండలకాలం అయిపోయింది. చలి స్టార్ట్ అయిపోయింది. 3 డిగ్రీలు ఈరోజు, మామూలుగా లేదు చలి. ఆ చలిలో నేను తలస్నానం చేశాను. అది ఇంకా క్రేజీ. మా మమ్మీకి తెలిసిందనుకో, అక్కడ నుండి ఇండియా నుండి అట్లా ఫ్లయింగ్ చెప్పలేస్తుంది. ఐ విల్ హ్యావ్ టు రిసీవ్ ఇట్. ఎనీవే, లెట్స్ గెట్ టు ద పాయింట్. ఈరోజు ఆ శుభదినం, ఆ మంచి దినం. ఏం దినం? శాలరీ క్రెడిట్ అయ్యే దినం. శాలరీ ఈరోజు క్రెడిట్ అయ్యింది కాబట్టి అలా సాయంత్రం షాపింగ్కి వెళ్ళి ఓ 2 జతలు నైకీ షూస్, ఒక 2 మంచి టామీ షర్ట్స్, అలాగే ఒక మంచి అడిడాస్ జాకెట్ అన్నీ తీసేసుకుందాం. ఏంటి, నిజంగానే షాక్ అయ్యారా? శాలరీ పడంగానే ఏంటి వీడు రిటైర్మెంట్ అంటాడు, సేవింగ్స్ అంటాడు, ఇన్వెస్ట్మెంట్ అంటాడు, మళ్ళీ వెళ్ళి షాపింగ్ చేద్దాం అంటాడు. ఇవే శాలరీ పడిన వెంటనే చేయకూడని పనులు అనమాట. ఓకే, హౌఎవర్ శాలరీ అయితే పడింది, షాపింగ్ అయితే చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే షాపింగ్. సో ఏం షాపింగ్ చేద్దాం ఈరోజు? ఈటీఎఫ్ షాపింగ్ చేద్దాం. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. బేసిక్గా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడదాం. ఒక అన్పాపులర్ ఒపీనియన్ అబ్బా, ఆగి మరీ చెప్తున్నాను. ఎలాగైతే బట్టలు కొన్నాం, షూస్ కొన్నాం, లేకపోతే బయటకు వెళ్ళి రెస్టారెంట్లలో తినడం శాలరీ పడంగానే, ఇవన్నీ ఫ్యాన్సీ కదా యూత్లో. అలాగే అరే ఏం కొన్నావురా ఈరోజు శాలరీ పడింది కదా అంటే, అరే ఈరోజు నేను 10 మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొన్నా, లేకపోతే 10,000 ఈటీఎఫ్లు కొన్నా. దీన్ని కూడా మనం గ్లోరిఫై చేయాలి. దీన్ని గ్లోరిఫై చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా యూత్ అందరూ వెళ్తున్నారు కదా, పిల్లలు ఇట్లా వీళ్ళంతా పెద్ద అయినారు అనుకో, వీళ్ళందరూ స్కూల్కి వెళ్తున్నారు. బట్ ఇలాంటి పిల్లలందరికీ దీన్ని గ్లోరిఫై చేయడం మొదలు పెడితే మనం, వాళ్ళు కూడా ఈ షూస్, బట్టలు, అవి ఇవి నానా చెత్త అంతా కొనకుండా ఇలాంటి మంచి మంచి ఇన్వెస్టింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారు. అసలు ఈ ఈటీఎఫ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు దీని ముచ్చట్లేంది అనేది నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఎందుకంటే చూపించాలి కదా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను కంప్యూటర్ స్క్రీన్లో చూపిస్తాను మీకు. ఆల్ రైట్, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు స్టాక్ అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, స్టాక్కి ఈటీఎఫ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈటీఎఫ్కి మ్యూచువల్ ఫండ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, వీటి గురించి బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, స్టాక్ ఒక సింగిల్ కంపెనీ షేర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను 100 రూపాయలు పెట్టి మైక్రోసాఫ్ట్ స్టాక్ కొంటే ఓన్లీ మైక్రోసాఫ్ట్ షేర్ ఉంటుంది నా దగ్గర. అదే నేను 100 రూపాయలు పెట్టి విఓఓ, ఇది వ్యాన్గార్డ్ ఈటీఎఫ్, ఇది కొన్నాను అనుకోండి, నా 100 రూపాయలు 500 కంపెనీస్లో ఇన్వెస్ట్ అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఈ 500 కంపెనీల్లో ఒక 10, 20, 30 కంపెనీలు లాస్లో నడిచిన, మిగతా కంపెనీలు అన్నీ ప్రాఫిట్లో ఉన్నాయనుకోండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి రిటర్న్స్ బాగుంటాయి, లేదా అట్లీస్ట్ సేఫ్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. నెగిటివ్ రిటర్న్స్ రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. అదే మనం ఓన్లీ ఒక్క షేరు లేదా ఒక్క కంపెనీలోనే కొన్నామనుకోండి, ఆ ఒక్క కంపెనీ నెగిటివ్ రిటర్న్స్లో ఉంటే ఎలా? ఆల్ రైట్, ఇప్పుడు ఈటీఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్స్కి తేడా తెలుసుకుందాం. ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ సేమ్ అనమాట, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తాయి. కానీ ఈటీఎఫ్స్ని స్టాక్స్ లాగా మనము బ్రోకరేజ్లో కొనచ్చు, అమ్మచ్చు. అంటే అప్ స్టాక్స్, జీరోదా, ఇవన్నీ బ్రోకర్ కంపెనీస్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ని డైరెక్ట్గా మేనేజ్ చేసే కంపెనీల నుండి కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్, ఇవన్నీ కంపెనీస్ ఏంటివి? పరాగ్ పారిక్, హెచ్డిఎఫ్. సో మనం 1 లక్ష రూపాయలు ఈరోజు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ కొనాలనుకోండి, సో మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే
అలా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దానికి తగినన్ని యూనిట్స్, మనం ఎలాగైతే స్టాక్స్ ఆర్ షేర్స్ అంటామో మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ అంటారు, అన్ని యూనిట్స్ మనకు అలొకేట్ చేస్తారనమాట. సో బయింగ్ సెల్లింగ్ ఇన్స్టాంట్గా ఉండవు. అయ్య బాబోయ్, ఇంకా చాలరా బాబు, ఇంకెంతసేపు చెప్తావు అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. త్వరగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు, ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తావు, ఈ డీటెయిల్స్ చెప్పు ముందు ఫాస్ట్గా. ఇది చాలామంది రియాక్షన్ ఇదే ఉంటుంది నాకు తెలిసి ఇప్పటికీ. ఓకే, వితౌట్ ఫర్దర్ అడు, లెట్ మీ షో యూ వేర్ ఐ ఇన్వెస్ట్, వాట్స్ మై పోర్ట్ఫోలియో అండ్ హౌ మచ్ ఐ ఇన్వెస్ట్. సో ఇది నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అన్నమాట. చాలా సింపుల్గా ఉంది కదా చూడ్డానికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ అదే నిజం. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఎప్పుడు షార్ట్గానే ఉండాలి. అంటే మనం 30-40 ఈటీఎఫ్లు, 50-60 స్టాక్లు అన్నీ పెట్టుకోకూడదు పోర్ట్ఫోలియోలో. అన్ని మేనేజ్ చేయలేం అండ్ రీబ్యాలెన్స్ చేసుకోవడం కూడా కష్టం. బట్ ఎందుకు నేను ఇవే సెలెక్ట్ చేసుకున్నానని క్వశ్చన్ రావచ్చు. సో లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. VEQT, XEQT బేసిక్గా రెండు ఒకటే. ఇట్స్ జస్ట్ దట్ దే ఆర్ బోత్ ఆపరేటెడ్ బై డిఫరెంట్ కంపెనీస్. VEQT వ్యాన్గార్డ్ ETF, XEQT iShares కంపెనీ ETF అనమాట. బేసిక్గా ఇది ఆల్ ఈక్విటీ పోర్ట్ఫోలియో. అంటే ఇప్పుడు మీరు ఇందులో డబ్బులు పెడితే మొత్తం ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్ అవుతుంది. డెట్ ఫండ్స్లో, గోల్డ్లో ఇలా ఉండదన్నమాట. ఇందులో 40% కెనేడియన్ స్టాక్స్లో, 40% US స్టాక్స్లో అండ్ మిగతా 20% గ్లోబలీ ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే ఏషియా, యూరప్ ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్లో. సో ఇది ఒక గ్లోబల్ ETF. గ్లోబల్ ETFలో బెనిఫిట్ ఏంటంటే రిస్క్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కొన్ని నెలల నుండి ఇండియాలో పెద్దగా రిటర్న్స్ రాలేదు, ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడే ఉంది. బట్ అదే యూఎస్ని తీసుకున్నారనుకోండి, యూఎస్, కెనడా ఇవన్నీ మంచిగా గ్రో అయ్యాయి. సో ఒక కంట్రీ తక్కువ గ్రో అయినా ఇంకొక కంట్రీ వల్ల బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో దట్స్ వై ఐ లవ్ VEQT, XEQT. రెండు ఒకటే, బట్ ఒక బయాస్ ఉంటుంది జనాల్లో. అందుకనే వాళ్ళు కాదు వీళ్ళు కాదు రెండు కొనేద్దామని చెప్పేసి ₹100 కొనాలనుకుంటే ₹50 VEQTలో, ₹50 XEQTలో ఇన్వెస్ట్ చేస్తాను అనమాట నేను. QQC అన్నది కెనేడియన్ వర్షన్ ఆఫ్ QQQ ETF. బేసిక్గా ఇది నాస్డాక్ 100, అంటే అమెరికాలోని టాప్ 100 టెక్ కంపెనీస్ ఉంటాయి ఇందులో. ఇది చాలా వోలటైల్ ETF. ఈజీగా 10% అప్, 10% డౌన్ అవుతూ ఉంటుంది. బట్ ఐఎమ్ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్. XCI ఈజ్ కెనేడియన్ ఓన్లీ కంపెనీ ETF. ఇందులో హై డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే స్టాక్స్ కంపైల్ చేసి పెట్టారనమాట. సో బేసిక్గా ఇది మంచి ఇన్కమ్ ETF. దీని రిటర్న్స్ హిస్టారికల్లీ 7-8% ఉన్నాయి, బట్ డివిడెండ్ ఈల్డ్ ఈజీలీ 5-6% వస్తుంది. సో బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. దీనివల్ల మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో నా శాలరీని నేను చాలా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తాను అన్నమాట. సో 20% ఈచ్ ETFకి వెళ్తుంది. 20% VEQT, 20% XEQT, 20% QQC, 20% XCI. మిగతా 20% నేను క్యాష్ పెట్టుకుంటా. ఎందుకు క్యాష్ పెట్టుకుంటా అన్నది మీకు ఇంకొక 10-20 సెకండ్లలో అర్థమవుతుంది. శాలరీ పడింది కదా అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా చార్ట్స్ ఓపెన్ చేసి చూస్తే అన్నీ మినిమం 2-3% ఫాల్ అయ్యి ఉన్నాయి. XEQT కొంచెం తక్కువ ఫాల్ అయింది, ఎందుకంటే అది గ్లోబల్ ETF కాబట్టి. QQC 3.5%, ఇంచుమించు 3.3% ఫాల్ అయింది. XCI కూడా పర్లేదు, దాదాపు 1% దాకా ఫాల్ అయ్యింది. ఏంటా దీనికి కారణం అని చూస్తే ఇంకెవరో మన ట్రంప్ మామయ్య. ఊరికే ఉంటాడా, ఆ టారిఫ్లు ఈ టారిఫ్లు అంటాడు. దాదాపు 1-2 months అగో కూడా ఇలాగే అంటే మార్కెట్స్ ఒక్క దెబ్బకి 10-15% ఫాల్ అయ్యాయి. ఆ తర్వాత 20-30% రైజ్ అయ్యాయి అనుకోండి, అది వేరే విషయము. సో ఎగ్జాక్ట్లీ ఇలాంటి న్యూస్ ఉన్నప్పుడు నేను ట్రేడ్ చేయను. అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ నాకు కొంచెం టెక్నికల్ ఐడియా ఉందన్నమాట, స్టాక్స్ని ఎలా చూడాలి, చార్ట్స్ని ఎలా రీడ్ చేయాలని చెప్పేసి. సో ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ 2-3 more days, and even if it's going up or coming down, I'm going to put my money, but I just want to see in the next 2-3 days ఎలా ప్లే అవుట్ అవుతుందని చెప్పేసి ఈ న్యూస్.
ఎందుకులే నీకు ఈ ఏసు బతుకు చి ఎందుకులే నువ్వు బతుకుతావు చి వావ్ మీ చిరునవ్వు మీ నడక వావ్ నైస్ ఆ? కా ఆ.